హలో, ఈ సెషన్లో ఎంఎస్ ఫ్లాట్ మీద డ్రిల్లింగ్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రిల్ హోల్ సెంటర్స్ మార్క్ చేయగలరు. డ్రిల్లింగ్ మెషిన్ టేబుల్లో జాబ్ పట్టుకోగలరు. డ్రిల్ డయామీటర్ ప్రకారం స్పిండిల్ స్పీడ్ సెట్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం హోల్స్ ద్వారా డ్రిల్ వేయగలరు. ఫినిష్ చేసి డీబర్ చేయగలరు. డ్రిల్లింగ్ అనేది ఘన పదార్థాలలో సర్క్యులర్ హోల్స్ చేయడానికి రొటేటింగ్ కటింగ్ టూల్ ద్వారా నిర్వహించబడే మెటల్ కటింగ్ ప్రాసెస్. డ్రిల్లింగ్ ఆపరేషన్ డ్రిల్లింగ్ మెషిన్ పైన నిర్వహించబడుతుంది. సర్క్యులర్ హోల్స్ డ్రిల్ వేయడానికి ఉపయోగించే టూల్ని ట్విస్ట్ డ్రిల్ అంటారు. సాధారణంగా ఒక సాలిడ్ బాడీలో పర్టికులర్ మీడియం ద్వారా ఓపెనింగ్ని హోల్ అంటారు. హోల్స్లో 2 రకాలు ఉంటాయి. అవి ఏమిటంటే బ్లైండ్ హోల్ మరియు త్రూ హోల్. బ్లైండ్ హోల్ వర్క్పీస్ యొక్క ఇతర వైపుకు బద్దలు కొట్టకుండా పేర్కొన్న లోతు వరకు డ్రిల్ చేయబడుతుంది. త్రూ హోల్ పూర్తిగా వర్క్పీస్ గుండా వెళ్తుంది. ఎంఎస్ ఫ్లాట్ పైన డ్రిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ఫైల్స్, ట్రై స్క్వేర్, వెర్నియర్ హైట్ గేజ్, యాంగిల్ ప్లేట్, సర్ఫేస్ టేబుల్, మార్కింగ్ మీడియా, డాట్ పంచ్ అండ్ సెంటర్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, యాన్విల్, బెంచ్ వైస్, డ్రిల్లింగ్ మెషిన్, డ్రిల్ బిట్, చెక్ కీ, నైలాన్ బ్రష్, వెర్నియర్ క్యాలిపర్. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి మొత్తం 6 ఫేసెస్ తిప్పుతూ ఫైల్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్స్ శుభ్రం చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ శుభ్రపరిచి దాని భాగాల సరైన కదలిక చెక్ చేయండి. డయాగ్రామ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 63 mm ఇంటూ 63 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన మార్క్డ్ లైన్స్ విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. మళ్ళీ ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ పైన యాంగిల్ ప్లేట్ సహాయంతో వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 18 mm మరియు 45 mm వద్ద డైమెన్షన్ లైన్స్ మార్క్ చేయండి.
సర్ఫేస్ టేబుల్ పైన యాంగిల్ ప్లేట్ సహాయంతో వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 18 mm మరియు 45 mm వద్ద డైమెన్షన్ లైన్స్ మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రిల్ హోల్ సెంటర్స్ విట్నెస్ మార్క్ చేయండి. హోల్ సెంటర్స్ని 1, 2, 3, 4గా గుర్తించండి. ఇచ్చిన హోల్ డయామీటర్ కోసం స్పిండిల్ స్పీడ్ సెట్ చేయడం నేర్చుకుందాం. రెవల్యూషన్స్ పర్ మినిట్లో స్పిండిల్ స్పీడ్ ఈక్వేషన్ ఉపయోగించి లెక్కించబడుతుంది. N = V × 1000 డివైడెడ్ బై D × π RPM. ఇక్కడ V అంటే కటింగ్ స్పీడ్, అది నిమిషానికి మీటర్లో. D అనేది డ్రిల్ బిట్ వ్యాసం, మిల్లీమీటర్లో. π 22/7కి సమానం, అంటే 3.1412. హోల్ డ్రిల్లింగ్ చేయాల్సిన పదార్థం రకాన్ని బట్టి కటింగ్ స్పీడ్ టేబుల్ నుండి ఎంపిక చేయబడుతుంది. ఉదాహరణకు, ఒక MS ప్లేట్ పైన 8 mm త్రూ హోల్ డ్రిల్ చేయడానికి కటింగ్ స్పీడ్ ఇలా లెక్కించబడుతుంది. V = MS మెటీరియల్ కోసం కటింగ్ స్పీడ్ టేబుల్ ప్రకారం 30 m/min ఎంపిక చేయబడుతుంది. కాబట్టి N = 30 × 1000 డివైడెడ్ బై 8 × 3.14 RPM. N = 1194.26 RPM. డ్రిల్లింగ్ మెషిన్ పుల్లీ పైన స్పిండిల్ స్పీడ్ని సమీప అందుబాటులో ఉన్న లోయర్ రేంజ్కి సెట్ చేయడం ఎల్లప్పుడూ సూచించబడుతుంది. 8 mm హోల్ డ్రిల్ వేయడానికి సెలెక్టెడ్ స్పిండిల్ స్పీడ్ 1000 RPM. డ్రిల్లింగ్ ఫీడ్ ఎలా నిర్ణయించాలో తెలుసుకుందాం. ఫీడ్ అనేది ఒక డ్రిల్ ఒక కంప్లీట్ రొటేషన్లో పనిలో ముందుకు సాగాల్సిన దూరం, అది X. ఫీడ్ రేటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన ఫినిష్, డ్రిల్ బిట్ రకం అంటే డ్రిల్ బిట్ మెటీరియల్, డ్రిల్లింగ్ చేయవలసిన పదార్థం. టేబుల్ డ్రిల్ బిట్ వ్యాసానికి సంబంధించి ఫీడ్ పరిధిని చూపిస్తుంది. డ్రిల్లింగ్ మెషిన్ వర్కింగ్ టేబుల్ పైన చిప్స్ లేకుండా శుభ్రం చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ వైస్లో జాబ్ పట్టుకోండి. పైలట్ హోల్స్ డ్రిల్ వేయడానికి చెక్ కి ఉపయోగించి చెక్లో 3 mm డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. డ్రిల్ బిట్ హోల్ సెంటర్తో సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి. 3 mm డ్రిల్ బిట్ కోసం తగిన స్పిండిల్ స్పీడ్ సెట్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ మరియు కూలెంట్ సిస్టమ్ ఆన్ చేయండి. అన్ని హోల్ సెంటర్స్ పైన 3 mm డయామీటర్ కలిగిన పైలట్ హోల్స్ డ్రిల్ వేయండి. డ్రిల్లింగ్ ఆపరేషన్స్ తర్వాత నైలాన్ బ్రష్తో వర్క్ పీస్ సర్ఫేస్ శుభ్రం చేయండి. గతంలో డ్రిల్ చేసిన పైలట్ హోల్స్ పైన డ్రిల్ వేయడానికి చెక్కి ఉపయోగించి చెక్లో 5 mm డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. డ్రిల్ సైజ్ ప్రకారం తగిన స్పిండిల్ స్పీడ్ సెట్ చేయండి. వర్క్ పీస్లో 5 mm డయామీటర్ త్రూ హోల్ డ్రిల్ వేయండి. డ్రిల్ చెక్ నుండి 5 mm డ్రిల్ తొలగించండి. అదేవిధంగా చెక్కి ఉపయోగించి డ్రిల్ చెక్లో 7 mm డయామీటర్ కలిగిన డ్రిల్ ఫిక్స్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 2,
3 మరియు 4 పాయింట్స్ వద్ద త్రూ హోల్ డ్రిల్ వేయండి. డ్రిల్ చెక్ నుండి 7 mm డ్రిల్ తొలగించండి. చెక్ కి ఉపయోగించి డ్రిల్ చెక్లో 9 mm డయామీటర్ డ్రిల్ ఫిక్స్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 3 మరియు 4 పాయింట్స్ వద్ద త్రూ హోల్ డ్రిల్ వేయండి. డ్రిల్ చెక్ నుండి 9 mm డ్రిల్ తొలగించండి. చెక్ కి ఉపయోగించి డ్రిల్ చెక్లో 11 mm డయామీటర్ డ్రిల్ ఫిక్స్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం పాయింట్ 4 వద్ద త్రూ హోల్ డ్రిల్ వేయండి. డ్రిల్ చెక్ నుండి 11 mm డ్రిల్ తొలగించండి. వర్క్ పీస్ సర్ఫేస్ని నైలాన్ బ్రష్తో శుభ్రం చేయండి. వెర్నియర్ క్యాలిపర్తో డ్రిల్ చేసిన హోల్స్ సైజ్ చెక్ చేయండి. డీబర్ చేసి వర్క్ పీస్ ఫినిష్ చేయండి. జాబ్ పైన కొద్దిగా నూనె పూసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. ఇప్పుడు రీక్యాప్ చేద్దాం. మనము వీటిని నేర్చుకున్నాము. డ్రిల్ హోల్ సెంటర్స్ మార్క్ చేయగలరు. డ్రిల్లింగ్ మెషిన్ టేబుల్లో జాబ్ పట్టుకోగలరు. డ్రిల్ డయామీటర్ ప్రకారం స్పిండిల్ స్పీడ్ సెట్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం హోల్స్ ద్వారా డ్రిల్ వేయగలరు. ఫినిష్ చేసి డీబర్ చేయగలరు. సో ఈ సెషన్లో MS ఫ్లాట్ మీద డ్రిల్లింగ్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్నీ అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.